హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసెంబ్లీ వ్లాగ్స్ అండి. ఇది వచ్చేసి అనకాపల్లి వెళ్తున్నాం కదా, అక్కల ఇంటికి అయితే గాజువాక వెళ్ళాము. అండ్ ఆ రోజు చైతు బర్త్డే కదా, ఇంకా బర్త్డేకి అని వెళ్ళి ఇంకా అనకాపల్లి చెప్పాను కదా మార్నింగే టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా వెళ్ళేటప్పటికి మేము ఇక్కడ నుంచి పిల్లలు నేను వెళ్ళే టైంకి 10 అయింది, 9:30 అలా అయింది. 9:30 10 అయింది. వీళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు, టిఫిన్స్ అవన్నీ అయ్యాయి, వీళ్ళవి ఇంకా రెడీ అవ్వలేదు అనమాట. ఇంకా నేను వెళ్ళాక రెడీ అయ్యారు. ఇంకా అక్కడ నుంచి అయితే మేము 11-12 కల్లా బయలుదేరాము ఇంటి నుంచి. ఇగోండి రోడ్డుకి వెళ్తున్నాము, చూసారు అందరం కూడా ఆటోలో వెళ్ళిపోతున్నాము. ఇగోండి అక్కల ఇంటి దగ్గర నుంచి గాజువాక బీసీ రోడ్ అనమాట ఇది. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఎందుకంటే ఇంత టైం అయింది, మార్నింగ్ వీళ్ళ పిల్లలతో రెడీ అవ్వడం బాగా లేట్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఫుల్ లేట్ అయిపోయింది, చిన్నపిల్లలు కదా, అందుకని చెప్పేసి నేను ఇలా వీడియో, ఎందుకంటే ఇది గాజువాక, కొత్త గాజువాక అనమాట ఇది. ఎందుకు ఇలా తీసానంటే బాగా నాకు అలవాటు కదా, ఆల్మోస్ట్ ఒక 10 years అక్కడే ఉన్నాను నేను. అందుకని చెప్పేసి బాగా నాకు ఇష్టమైన ప్లేస్ అనమాట గాజువాక, చాలా ఇష్టం. 10 yearsకి ఎక్కువే ఉన్నాము, 12-13 years అలా ఉన్నాము అనమాట గాజువాకలో. అందుకని చెప్పేసి ఇలా షాపింగ్ ఏదైనా కావాలి, లేకపోతే ఇంకేమైనా నెయిల్ పాలిష్ కానీ ఇంకేమైనా ఐటమ్స్ కావాలన్నా, స్టిక్కర్స్ కానీ ఏవైనా ఇలాగ 5 minutesలో మేము రోడ్డుకి వెళ్ళిపోవచ్చు అనమాట. అంత దగ్గరలో ఉంటాయి షాపింగ్స్ అయితే. ఒక్కసారి మార్కెట్ దాకా వెళ్ళామంటే టోటల్ షాప్స్ అన్నీ అక్కడే ఉంటాయి. మేము ఉండేది మెయిన్ రోడ్ సైడ్ అనమాట. అందుకని చెప్పేసి ఇగోండి మోహిని థియేటర్ అవన్నీ గుర్తుకొచ్చి అలా అనమాట వీడియో తీశాను. నాకు చాలా చాలా ఇష్టం గాజువాక అంటే. వదిలి వచ్చేటప్పుడు అయితే చాలా బాధ అనిపించింది. ఇటు సైడ్ టౌన్ వచ్చాం కదా, నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈ షాప్స్ దగ్గర అలవాటు అయిపోయాము, ఒక్కసారి అలవాటు అయిపోయామంటే ఇంకా అక్కడ మనము అదలా అనిపిస్తుంది కదా, అలా అనిపించింది అనమాట. బట్ తప్పదు కదా, పిల్లలు స్టడీ పరంగా రావాల్సి వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అనకాపల్లి వెళ్తున్న రూట్ అనమాట. ఇదంతా చూసారా పల్లెటూరులానే ఉంటుంది మొత్తం, ఇదంతా పల్లెటూరులానే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఆటోలో చూసారా హ్యాపీగా చైతు వీళ్ళందరూ స్లీప్ వేసేసారు. ఇంకా అందరం అయితే ఇంకా ఆటోలో కూర్చొని ఇంకా అలా వెళ్తున్నాము. నేనైతే మొత్తం చూస్తూ రోడ్లన్నీ మొత్తం ఎలా ఉన్నాయి ఏంటన్నీ చూస్తూ అయితే వెళ్తున్న దారిలో ఇంకా చూసారు ఇక్కడ సైడ్ అయితే సైడ్స్ అయితే వేస్తున్నారు. రోడ్ సైడ్లో అనకాపల్లికి వెళ్ళే రోడ్లో సబ్బవరం జంక్షన్ అనుకుంటా. ఇగోండి ఇక్కడ చూసారా సైడ్స్ కడుతున్నారు, సూపర్గా ఉంది. ఈ సేల్స్కి అనుకుంటా, ఎందుకంటే సైడ్స్ రోడ్ కింద దగ్గరలో ఉన్నాయి కాబట్టి సేల్స్కి అయి ఉంటా. ఇలా ఫ్లాట్స్లా చేసి హౌసెస్ కడతారు అనుకుంటా. బాగా చేసి మొత్తంగా సైడ్స్ అవన్నీ వేస్తున్నారు అనమాట. చూసారా కొబ్బరి చెట్లు అన్నీ బాగున్నాయి కదా అని చెప్పేసి అలా వీడియో అయితే తీసాను. అండ్ అనకాపల్లి అయితే మేము అనకాపల్లి అమ్మవారి గుడికి అయితే ఇక్కడికి వస్తాం. చూసారా చాలా ఖాళీగా ఉంది, ఎందుకంటే నార్మల్ డేస్ కదా, అది కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది, వర్క్ అయితే అవుతుంది. అంటే గుడి మళ్ళీ పెద్దది చేస్తున్నారనమాట, చాలా చిన్నగా ఉండేది కదా, అంతా పెద్దగా చేస్తున్నారు. అప్పుడు అమ్మవారి గుడి చాలా ప్లేస్ తీసుకుని మరీ చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి లైన్ చూసారు, లైన్ ఎప్పట్లాగే లైన్గా ఉండిపోయింది. బట్ ఎవరైతే లేరు, ఒక 4-5 members అయితే మేము వెళ్ళేటప్పటికి ఉన్నారు. ఇంకా అమ్మవారిని డైరెక్ట్గా చూసినట్టు అనిపించింది అనమాట. చూసారా ఇగోండి, ఎప్పుడు ఇలా వీడియో తీయడానికి మనకు అవకాశం కుదరదు కాబట్టి ఇప్పుడైతే నేను వీడియో తీసాను చిన్నదనమాట, అమ్మవారిని అందరూ చూసినట్టు ఉంటుందని. ఇంకా దర్శనం అయిపోయాక బయటకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా అక్క మేమందరము చాలా బాగా జరిగింది దర్శనం అయితే. చీరది పెట్టుకున్నాము, ఎవ్రీ ఇయర్ సారీ పెడతాం అనమాట అమ్మవారికి, పసుపు కుంకాలు అవిని. నార్మల్ అంటే అమ్మవారి డేస్లో అయితే మేము అక్కడ ఇంటి దగ్గర వీలు లేకపోతే ఇంటి దగ్గర ఏదైనా గుడి ఉంటే అక్కడ ఇచ్చేస్తాము, వీలు ఉంటే మట్టుకు ఇక్కడ ఇస్తామన్నమాట. మా గుడికి వస్తాము, లేదు అంటే ఇయర్లీ 1-2 times అయితే అనకాపల్లి కంపల్సరీ వస్తామన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టారనమాట, పక్కన హాల్లో పెట్టారు. ఎందుకంటే గుడినంతా అక్కడ విగ్రహం వేరే విగ్రహం ఇక్కడ పెడతారు అనుకుంటా, అందుకని చెప్పేసి ఒక హాల్లో ఉంది, ఇక్కడ బాగుంది హాల్లో అయితే విగ్రహాన్ని అయితే పెట్టారనమాట. మేము ఇంకా అక్కడ ఫొటోస్ తీసుకొని వీడియోస్ అవి తీసుకొని కొంచెం కాసేపు కూర్చున్నాం అనమాట. ఇంకా దర్శనం అయితే అయిపోయింది కదా, బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వ్లాగ్ నచ్చితే మీరు ఒక్క లైక్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.